హాయ్ హలో నమస్తే. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు మినప రొట్టి చేసుకుందామండి. దెబ్బ రొట్టె అని కూడా అంటారు. ఇది ఎలాగంటే చాయ్ మినువులు నానబెట్టాను. ఒక 4 hours నానాలి. గ్రైండర్లో వేసుకున్నాం. ఒకటికి ఒకటండి. బియ్యం నానబెట్టి కడిగి నానబెట్టి ఆరబోసి మిక్సీలో నూక చేసి పెట్టుకున్నాను. సన్నగా అంటే కొంచెం మరీ నూకలా కాకుండా ఇడ్లీ రవ్వలాగా చేసి పెట్టుకున్నాను. ఇది కూడా 4 hours నానాలి. ఒకటికి ఒకటండి. ఒక కప్పుకి 2 కప్పులు 2 కప్పులు బియ్యం ఉంటే 2 కప్పులు మినువులు సమానంగా వేయాలన్నమాట ఈ రొట్టికి. మినప్పిండి ఎక్కువైనా బాగుండదు, బోరిపిండి ఎక్కువైనా అదే బియ్యం పిండి ఎక్కువైనా బాగుండదు. కొంచెం రవ్వలా చేసి గారెల పిండిలాగా కలుపుకోవాలి బాగా గట్టిగా. సాల్ట్ వేసి మినప్పప్పు శాతం ఎంతో బియ్యం శాతం కూడా అంతే. 2 కలిపి రోట్లో రుబ్బుకున్న కూడా బాగుంటుంది. ఎప్పుడో మా చిన్నప్పుడు వంట అండి, పాతకాలం వంట. మినప రొట్టి రాజమండ్రి స్పెషల్ ఇది. పిల్లలకి చాలా ఆరోగ్యం, చాలా మంచిది. ఎక్కువ మినప శాతం వేసుకుని చేసుకుంటారు ఈ రొట్టిని. ఇనప మూకిట్లో వేసాను. ఆరోగ్యానికి చాలా మంచిది. సిమ్ములో పెట్టి మూకిడి కాగిన తర్వాత నూనె వేసి సిమ్ములో పెట్టి ఒక 1/2 గంట సేపు నెమ్మదిగా ఉడకాలి. బొగ్గుల పొయ్యి మీద ఉండేవాళ్ళం ఇది వరకు. అయితే చాలా బాగా వస్తుంది. తాటి రొట్టెలాగా వండాలి ఇది. ఇది కూడా సిమ్ములో పెట్టి ఇనప మూకిడిలో బాగా బరువు మందొట్ట మూకిట్లో వేసి వేయాలి ఇది రొట్టి. మూత పెట్టేసి సరే ఒకవైపు కాలింది, రెండో వైపు కూడా తిరిగేసేసుకుందాం. ఇది ఎక్కువ ఇయ్యక్కర్లేదండి. పెద్ద రొట్టె ఒకటి వేసి 4 ముక్కలు చేసి 4 తినొచ్చు. చాలా హెవీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. మీరు చట్నీ వేసుకోవచ్చు, ఏదైనా కూడా వేసుకోవచ్చు. కారపొడి కానీ, కారపొడి నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుంటే కాంబినేషన్ దీనికి. అయిపోయింది. ఓ 4 ముక్కలు చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి చేసి పెట్టండి. ఒక చిన్న ముక్క కన్నా ఎక్కువగా తిన్న హెవీగా ఉంటుంది ఫుడ్ ఇది. మామూలు ఇడ్లీలా కాదు, హెవీ ఫుడ్ ఇది. సరే ఎంత బాగా వచ్చిందో. ఒక ముక్క సరిపోద్ది. దీంట్లోకి చికెన్ పులుసు చేశాను సేరువలాగా. చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా. పాయా టైప్లో చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.